Hi everyone, Usman University Degree English Sem 1 New Syllabus 2025-26 Prose Unit 4 To Build a Fire. To Build a Fire written by Jack London. So ఈ షార్ట్ స్టోరీ నేను సమ్మరీ తెలుగులో చెప్తున్నాను అబౌట్ ద రైటర్. సో దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ జాక్ లండన్. Born John Gibbs Cheney, 1876 to 1916, was an American author, a journalist and adventurer. సో జాక్ లండన్ పేరు జాన్ గిబ్స్ చేనీ. అతను అమెరికన్ రచయిత, అలాగే జర్నలిస్టు, అలాగే అడ్వెంచరర్, సాహసి హూజ్ వర్క్స్ ఆఫెన్ డ్రూ ఫ్రమ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. సో అతని యొక్క రచనలు ఎక్కువగా తన స్వీయ అనుభవం నుంచి పుట్టుకొచ్చినవే. తన రచనలు ఎక్కువ స్వీయ అనుభవం నుంచి తీసుకున్న వాటిని తన రచనలో చేశాడు. హీ టుక్ ఆన్ వేరియస్ జాబ్స్ సచ్ యాజ్ ఫ్యాక్టరీ వర్క్, sailing and gold prospecting in the Yukon, northwestern Canada. సో యూకాన్ అనేది కెనడా, నార్త్ వెస్టర్న్ కెనడాలో ఉన్న ఒక ప్లేస్ పేరు యూకాన్ అనేది. సో అక్కడ ఇతను రకరకాల ఉద్యోగాలు చేశాడు. అందులో ఫ్యాక్టరీ వర్క్ చేశాడు, సెయిలింగ్, పడవ నడపడం చేశాడు, అలాగే గోల్డ్ ప్రాస్పెక్టింగ్ అంటే సో దిస్ ఇస్ ద సెర్చింగ్ ఫర్ న్యూ గోల్డ్ డిపాజిట్స్. సో బంగారు అన్వేషణ, బంగారు నిధుల కోసం అన్వేషించడం, సో దాన్ని గోల్డ్ ప్రాస్పెక్టింగ్ అంటారు. సో ఆ యూకాన్ రీజియన్ లో బంగారు నిధుల కోసం అన్వేషించడాన్ని ఆ పని కూడా చేశాడు అతను. సో ఈ విధంగా వేరియస్ జాబ్స్ చేశాడు. లండన్ ఎక్స్ప్లోర్డ్ థీమ్స్ ఆఫ్ సర్వైవల్, హ్యూమన్ వర్సెస్ నేచర్ ఇన్ స్టోరీస్ లైక్ ద కాల్ ఆఫ్ ద వైల్డ్ అండ్ వైట్ ఫ్యాంగ్. సో ద కాల్ ఆఫ్ ద వైల్డ్ అని, ద వైట్ ఫ్యాంగ్ అనే రచనల్లో, కథలలో ఇతని యొక్క థీమ్స్ ఏమున్నాయంటే సర్వైవల్. సో సర్వైవల్ అంటే ఇట్లా నిలదొక్కుకోవడం, సో బతకడానికి మనుగడ కోసం చేయాల్సిన పోరాటం, దట్ ఈస్ కాల్డ్ సర్వైవల్. సో మనుగడ కోసం చేసే పోరాటం కనిపిస్తుంది. అలాగే హ్యూమన్ వర్సెస్ నేచర్, ప్రకృతి మరియు మనుషుల మధ్య ఉన్న సంఘర్షణ అతని కథల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు కథలు. లండన్స్ రచయిత పేరు జాక్ లండన్. లైఫ్ వాజ్ మార్క్డ్ బై హార్డ్షిప్ ఇంక్లూడింగ్ పావర్టీ అండ్ హెల్త్ ఇష్యూస్ అండ్ హీ డైడ్ ఎట్ ఏజ్ ఆఫ్ 40 ఫ్రమ్ కిడ్నీ ఫెయిల్యూర్. సో జాక్ లండన్ ఇతని యొక్క జీవితం అంతా కూడా కష్టాలతో కూడుకున్నది, కష్టాలతో కూడుకున్నది. అలాగే పావర్టీ, చాలా దారిద్ర్యకు దిగువన ఉన్నాడు. సో ఈ విధంగా నిరుపేదగా జీవించాడు. అలాగే కొన్ని అతనికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. సో అతను కిడ్నీ ఫెయిల్ కావడం వల్ల 40 ఏట చనిపోయాడు. సో ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో మనం చూద్దాం. జాక్ లండన్ రాసిన టు బిల్డ్ అ ఫైర్ అనే కథలోని క్యారెక్టర్స్. సో ఇందులో మొదట అన్నేమ్డ్ మ్యాన్ అంటే పేరు లేని వ్యక్తి. సో ఈ అన్నేమ్డ్ మ్యానే మనకి ఇక్కడ ప్రొటాగనిస్ట్ అంటే ఈ కథకి యొక్క ముఖ్య పాత్ర, ఒక హీరో. సో సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీని ప్రొటాగనిస్ట్ అంటారు. సో ద అన్నేమ్డ్ మ్యాన్, ఇన్ఎక్స్పీరియన్స్ ట్రావెలర్. సో ఇతను ఒక యాత్రికుడు, కానీ ఇన్ఎక్స్పీరియన్స్, అంతగా అనుభవం లేని యాత్రికుడు. సో అతనే ఈ కథకు యొక్క ముఖ్య పాత్ర, ప్రొటాగనిస్ట్, సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ. ఈజ్ ఎ న్యూ కమర్ టు ద ఏరియా. ఈ యోకాన్ అనే ఏరియాకు అతను కొత్తగా వచ్చినవాడు. సో ద డాగ్ ట్రావెలింగ్ విత్ ద ప్రొటాగనిస్ట్ ఈజ్ ఏ wolf dog అండ్ ఈజ్ ఫ్రమ్ ద ఏరియా. సో ఇంకొక క్యారెక్టర్ ఇందులో మనకి కథలో కనిపించేది డాగ్, కుక్క. సో ఇది ప్రొటాగనిస్ట్ తో పాటు ప్రయాణం చేస్తుంది. ఇది wolf డాగ్ అంటారు దీన్ని, లేదా హస్కీ డాగ్ అంటారు. ఎక్కువగా ఈ స్నో ఏరియాస్ లో ఉండే డాగ్, wolf మిక్స్. సో తోడేలు జాతి మిక్స్ తో కూడిన ఒక కుక్క. ఇది అదే ఏరియాకు చెందింది. ఇది నేటివ్. దిస్ డాగ్ ఇస్ ఎ నేటివ్ wolf డాగ్. నేచర్. సో నేచర్ కూడా మనకి క్యారెక్టర్ గా కనిపిస్తుంది. నేచర్ యాక్ట్స్ యాజ్ ఎ క్యారెక్టర్ లైక్ యాంటగానిస్ట్ ఇన్ ద స్టోరీ. సో ఇక్కడ ప్రొటాగనిస్ట్ మెయిన్ క్యారెక్టర్, యాంటగానిస్ట్ దానికి వ్యతిరేకమైన క్యారెక్టర్. అంటే ఇది హీరో అయితే ఇది విలన్. సో ఇన్ ద స్టోరీ వింటర్ ఇన్ యూకాన్ ఇస్ హార్ష్. సో ఈ ప్రొటాగనిస్ట్ వ్యతిరేకంగా పనిచేసేది యాంటగానిస్ట్, ఇది నేచర్. సో యూకాన్ లో చాలా హార్ష్గా ఉంటుంది, వింటర్ చాలా కఠినంగా ఉంటుంది ఆ సీజన్. ద ఓల్డ్ మ్యాన్ ఫ్రమ్ సల్ఫర్ క్రీక్. సో ఇక్కడ సల్ఫర్ క్రీక్ నుండి ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. సో
ఆ ఓల్డ్ మ్యాన్ ఎలాంటి వాడంటే అతను ఒక ఎక్స్పీరియన్స్డ్, చాలా అనుభవం కలిగిన వాడు. అంటే ఎటువంటి వెదర్‌లో, అట్మాస్ఫియర్‌లో, ఎక్స్‌ట్రీమ్ కోల్డ్‌లో ఏ విధంగా ప్రయాణం చేయాలనే విషయం ఆయనకి బాగా తెలిసినవాడు. సో, అటువంటి వ్యక్తి ఈ ఓల్డ్ మ్యాన్. ఇతను ఈ ఈ వాంట్స్ ద మ్యాన్ నాట్ టు ట్రావెల్ అలోన్ ఇన్ సచ్ కోల్డ్ వెదర్. ఈ అన్‌నేమ్డ్ మ్యాన్ ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉన్నాడో, ఆ ప్రొటాగనిస్ట్‌కి ఇతను సలహా ఇస్తాడు. నువ్వు ఈ ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ వెదర్‌లో, ఈ తీవ్రమైన చలి వాతావరణంలో నువ్వు ప్రయాణించడం మంచిది కాదు అని అతన్ని హెచ్చరిస్తాడు. సో, ఇతను ఎక్కడుంటాడు? సల్ఫర్ క్రీక్. ఈ క్రీక్ అంటే ఒక ఏరు, ఒక నది, ఒక చిన్న కాలువ అని అర్థం. సో, అక్కడ ఉంటాడు ఇతను. అతను ఇతనికి హెచ్చరిస్తాడు. ఇది మన కథలో ఈ అన్‌నేమ్డ్ మ్యాన్ ప్రొటాగనిస్ట్ యొక్క మాటల ద్వారానే ఇతని పేరు మనం వింటాం. నెక్స్ట్. సో, టు బిల్డ్ ఎ ఫైర్ బై జాక్ లండన్ ఈజ్ ఎ షార్ట్ స్టోరీ అబౌట్ ఎ మ్యాన్ ట్రావెలింగ్ అలోన్ ఇన్ ద ఫ్రీజింగ్ యూకాన్ ఇన్ నార్థర్న్ కెనడా డ్యూరింగ్ వింటర్. సో, ఈ కథ ఎవరి గురించి ఉంటుంది అంటే ఒక అన్‌నేమ్డ్ మ్యాన్ పేరు, ఇక్కడ రచయిత ఈ పాత్ర యొక్క పేరు మనకు చెప్పాడు. అతను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఎటుంది? ఎలాంటి వెదర్ ఉంది? అది వింటర్. ఓకే. చాలా చలికాలం. ఆ వింటర్‌లో ఎలా ఉందంటే ఫ్రీజింగ్, గడ్డకట్టేంత చలి ఉంది. అది ఆ ప్రదేశం పేరు యూకాన్. యూకాన్ ఎక్కడుంది? నార్థర్న్ కెనడాలో ఉంది. కెనడా యొక్క ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతం పేరు యూకాన్. సో, ఇది గడ్డ కట్టుకొని పోయే పరిస్థితిలో ఉన్న వెదర్ ఇప్పుడు. సో, అంత ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఉన్నాయి. ఫ్రీజింగ్. ద స్టోరీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఎర్లీ 90s, 900s, 1900s, where the man, a newcomer to the area, is hiking to a camp with his dog. సో, ఈ స్టోరీ ఈ 1900 సంవత్సరంలో మొదలవుతుంది, జరుగుతుంది. ఇది అక్కడ ఈ వ్యక్తి ఎవరైతే అన్‌నేమ్డ్ మ్యాన్ అన్నాడో, పేరు లేని వ్యక్తి రచయిత చెప్తున్నాడో, అతను మొదటగా న్యూ కమర్, అంటే ఈ ప్రాంతానికి కొత్తవాడు. యూకాన్ అనే ప్రాంతానికి కొత్తవాడు. అతను ఏం చేస్తున్నాడు? తన డాగ్‌తో కలిసి, ఆ డాగ్‌తో కలిసి క్యాంప్‌కి బయలుదేరుతున్నాడు. సో, క్యాంప్ అంటే గతంలోనే ఇతని స్నేహితులు అక్కడ చేరుకొని ఉన్నారు. ఆ ప్రాంతానికి ఇతను వెళ్ళబోతున్నాడు. ఒంటరిగా వెళ్ళబోతున్నాడు. ఇతనితో పాటు ఓన్లీ ఒక డాగ్ మాత్రమే ఉంది. ద టెంపరేచర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్. చాలా విపరీతమైన కోల్డ్ ఉంది టెంపరేచర్. ఉష్ణోగ్రతలు చాలా పడిపోయాయి. -డిగ్రీస్‌లో, అరౌండ్ 75 degrees బిలో జీరో. 75 degrees బిలో జీరో అంటే -75. సో, -75 degreesకు ఉష్ణోగ్రత పడిపోయింది. అంటే అత్యంత చలి, గడ్డకట్టే చలి. బట్ ద మ్యాన్ ఈస్ కాన్ఫిడెంట్ అండ్ డజంట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద డేంజర్ ఆఫ్ ద హార్ష్ ఎన్వైరన్మెంట్. సో, అతను మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నేను ఎట్లాగైనా ఆ క్యాంప్‌కి నేను చేరుకుంటాను. ఇంత తీవ్రమైన చలిలో కూడా, గడ్డకట్టే చలిలో కూడా, -75లో కూడా అని అతను చాలా విశ్వాసంతో ఉన్నాడు. కానీ ఇక్కడ రచయిత ఏం చెప్తాడంటే డజంట్ ఫుల్లీ అండర్స్టాండ్ ద డేంజర్ ఆఫ్ ద హార్ష్ ఎన్వైరన్మెంట్. ఇతను ఈ హార్ష్ ఎన్వైరన్మెంట్, ఈ కఠినమైన ఈ ఎన్వైరన్మెంట్‌ని అతను అర్థం చేసుకోలేకపోతాడు అని చెప్తున్నాడు. సో, అది డేంజర్ ఆఫ్ ద హార్ష్ ఎన్వైరన్మెంట్. ఎంత ప్రమాదమో ఆ విషయాన్ని ఆ వ్యక్తి కనిపెట్టలేకపోతాడు. సో, అతనికి ఉన్నది కాన్ఫిడెన్స్ మాత్రమే. సో, దిస్ ఈజ్ వోల్ఫ్ డాగ్ మనం కథలో ఉన్నది. ఇది ఎక్కువగా స్నో ఏరియాస్ ఉంటుంది. స్లెడ్ డాగ్. ద మ్యాన్స్ గోల్ ఈస్ టు రీచ్ ఎ క్యాంప్ ఆన్ హెండర్సన్ క్రీక్. సో, ఈ అన్‌నేమ్డ్ మ్యాన్, ఈ పేరు మనకి రచయిత చెప్పని ఆ ప్రొటాగనిస్ట్, అతని యొక్క లక్ష్యం ఏంటి అంటే క్యాంపుకి వెళ్ళాలి. ఆల్రెడీ అతని స్నేహితులు అతను చేరుకొని ఉన్నారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి ఇతను వెళ్ళాలి. అది ఎక్కడ ఉంది? హెండర్సన్ క్రీక్. క్రీక్ అంటే ఒక చిన్న ఏరు అని అర్థం. అక్కడికి వెళ్ళాలి. అక్కడ అతని స్నేహితులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఒంటరిగానే వెళ్తున్నాడు. అతనితో పాటు కుక్క. హి నోస్ ద కోల్డ్ ఈజ్ సివియర్ బట్ అండర్ ఎస్టిమేట్స్ ఇట్స్ పవర్. అతనికి తెలుసు ఈ కోల్డ్ చాలా తీవ్రంగా ఉందని, కానీ దాని యొక్క పవర్ని ఇతడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. హిస్ ఓన్లీ కంపానియన్ ఈజ్ ఎ నేటివ్ హస్కీ డాగ్. ఇతని యొక్క కంపానియన్, ఇతనితో పాటు సహచరి, ఇతనితో పాటు ఉన్నది ఒక హస్కీ డాగ్ మాత్రమే. అదే ఊల్ఫ్ డాగ్. ఓకే, నేటివ్ హస్కీ డాగ్. సో, ఇది ఆ ప్రాంతానికి చెందిన, యూకాన్ ప్రాంతానికి చెందిన హస్కీ డాగ్. సో, ఊల్ఫ్ డాగ్. ఎందుకంటే ఇది నేటివ్ కాబట్టి దానికి ఆ వాతావరణ పరిస్థితులు అన్నీ తెలుసు. ఆ వాతావరణానికి అలవాటు పడింది. కానీ ఇతను మాత్రం ఎ న్యూ కమర్ విచ్ ఇన్స్టింక్టివ్లీ సెన్సెస్ ద డేంజర్. సో, దీని యొక్క గుణం ఏంటి అంటే ఇది సహజతం, పుట్టుకతో వచ్చిన గుణము.
ప్రమాదాన్ని సులభంగా పసిగట్టగలుగుతుంది. దే ట్రావెల్. సో కుక్క అలాగే అన్నేమ్డ్ ట్రావెలర్ ప్రయాణం చేస్తున్నారు. ద మ్యాన్ ట్రైస్ టు స్టే వార్మ్ అండ్ కీప్ మూవింగ్. సో వ్యక్తి తను వెచ్చదనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నడుస్తూనే ఉన్నాడు. ఈ ప్లాన్స్ టు స్టాప్ అండ్ బిల్డ్ ఎ ఫైర్ టు వార్మ్ హిమ్సెల్ఫ్. సో అతను ఒక దగ్గర ఆగి మంటను పుట్టించి వెచ్చదనంగా చేసుకుందామని ప్లాన్ చేస్తాడు. బట్ హీ మేక్స్ మిస్టేక్స్. కానీ కొన్ని తప్పులు చేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది? ఈ బిల్డ్స్ ఇస్ ఫస్ట్ ఫైర్ అండర్ ఎ ట్రీ. సో మొదటిసారి నిప్పును అక్కడ రాజేస్తాడు ఒక చెట్టు కింద. అండ్ స్నో ఫాల్స్ ఫ్రమ్ ద బ్రాంచెస్. ఆ నిప్పును రాజేసినప్పుడు పైన చెట్టు నుంచి గడ్డగట్టిన ఉన్న స్నో బ్రాంచెస్ నుంచి కింద పడుతుంది. దానివల్ల పుట్టింగ్ అవుట్, ఆ మంట ఆరిపోతుంది. ఈ విధంగా నిరాశ పడతాడు. హిస్ హ్యాండ్స్ ఆర్ టూ కోల్డ్ టు స్టార్ట్ అనదర్ ఫైర్ క్విక్లీ అండ్ హీ బిగిన్స్ టు. సో ఈ మంట ఆరిపోగానే అతనికి చాలా భయం పట్టుకుంటుంది. బిగిన్స్ టు పానిక్, భయభ్రాంతులకు గురవుతాడు, గాబరా పడతాడు. ఎందుకంటే అతని చేతులు చాలా కోల్డ్గా ఉంటాయి, మళ్ళీ ఇంకొక మంటని వేయడానికి సిద్ధంగా లేవు. యాజ్ ద కోల్డ్ వర్సెన్స్. సో కోల్డ్ ఇంకా ప్రమాదవశాత్తుగా తయారయ్యేది. ద మ్యాన్స్ సిచ్యువేషన్ బికమ్స్ డెస్పరేట్. సో ఆయన పరిస్థితి ఇంకా చాలా దయనీయంగా మారింది. ఈ ట్రైస్ టు రన్ టు వార్మ్ అప్ బట్ ఇట్స్ టూ వీక్. తను పరిగెత్తడం వల్ల తనను తాను వెచ్చగా చేసుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ అతను చాలా వీక్గా మారిపోతాడు. హీ ఈవెన్ థింక్స్ అబౌట్ కిల్లింగ్ ద డాగ్ టు యూజ్ ఇట్స్ బాడీ ఫర్ వార్మ్. సో ఇక్కడ అతను ఏమి అనుకుంటాడంటే ఆ డాగ్ని చంపి తన బాడీని వెచ్చగా ఉంచుకుందామని చెప్పేసి ఆలోచిస్తాడు. అబౌట్ కిల్లింగ్ ద డాగ్ టు యూజ్ ఇట్స్ బాడీ ఫర్ వార్మ్. ఆ కుక్కను చంపి ఆ కుక్క యొక్క బాడీతో తన వెచ్చదాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తాడు, కానీ బట్ ఈ కాంట్. అతను ఆ పని చేయలేకపోతాడు. ఎందుకంటే డాగ్ సెన్స్ చేస్తుంది, ఇది చాలా డేంజర్ వెదర్ ఉంది, ఇతను తనని ఏదో చేయబోతున్నాడని సెన్స్ చేసి అతనుకి చాలా దూరంగా ఉంటుంది. అది ఈవెన్చువల్లీ యాక్సెప్ట్ హిస్ ఫేట్ అండ్ సిట్స్ డౌన్. అప్పుడు అతనికి అర్థమవుతుంది తను చేసిన తప్పిదం. ఈ కోల్డ్ వెదర్ ఎంత ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఎంత భయంకరమైనది, తాను ఏం తప్పు చేశాడని అతనికి అర్థమవుతుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన సలహాని పెడిచోలో పెట్టి ఈ వెదర్లో ఒంటరిగా నడుచుకు రావడం అనేది పెద్ద తప్పని గ్రహిస్తాడు. అలా కూర్చుండిపోయి ఫ్రీజింగ్ టు డెత్ యాజ్ ద డాగ్ వాచెస్. సో అతను చలికి గడ్డగట్టిపోయి చనిపోతాడు, ఫ్రీజింగ్ టు డెత్. సో కుక్క అతను చనిపోయింది గమనిస్తుంది. ద డాగ్ సెన్సింగ్ ద మ్యాన్స్ డెత్ లీవ్స్ టు ఫైండ్ సేఫ్టీ. సో మనిషి చనిపోయింది గ్రహించి తనను తాను రక్షించుకోవడానికి అక్కడ నుండి బయలుదేరి మనిషిని వదిలేసి వెళ్ళిపోతుంది, సేఫ్టీ కోసం వెళ్ళిపోతుంది. ద స్టోరీ హైలైట్స్ ద పవర్ ఆఫ్ నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పెక్టింగ్. సో ఈ స్టోరీ మనకి ఏం తెలుపుతుందంటే నేచర్ యొక్క పవర్, నేచర్ యొక్క శక్తిని, అలాగే దాన్ని మనం గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ కథానాయకుడు చాలా నిర్లక్ష్యం చేశాడు, అండర్ ఎస్టిమేట్ చేశాడు దాని పవర్ని, తక్కువ అంచనా వేశాడు. ద మ్యాన్స్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ లీడ్ టు హిస్ డౌన్ ఫాల్. సో అతనికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అనుభవం లేకపోవడం ఒకటి, ఓవర్ కాన్ఫిడెన్స్, బాగా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అతను చనిపోవాల్సి వచ్చింది. వైల్ ద డాగ్స్ ఇన్స్టింక్ట్స్ హెల్ప్ ఇట్ సర్వైవ్. కానీ కుక్కకు మాత్రం తన యొక్క ఇన్స్టింక్ట్స్, పుట్టుకతో వచ్చిన సహజతము, వచ్చిన లక్షణము వల్ల అది బతకగలిగింది, అది డేంజర్ను సెన్స్ చేయగలిగింది. లండన్ యూజెస్ సింపుల్ బట్ వివిడ్ డీటెయిల్స్ టు షో ద స్ట్రగుల్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ ద unforgiving violence, emphasizing themes of survival instinct and human limitations. సో జాక్ లండన్ చాలా కథను సింపుల్గా రాసి వివిడ్ డీటెయిల్స్, ఇక్కడ చాలా దుశ్చరూపంగా మనకి కథను చెప్తున్నాడు. సో హ్యూమన్స్కి నేచర్కి మధ్య, మనిషికి ప్రకృతికి మధ్య జరిగిన ఒక స్ట్రగుల్, సంఘర్షణ ఏ విధంగా ఉంది, దీంట్లో సర్వైవల్ అనే థీమ్ని ఇతను ఏ విధంగా ఉంచాడని మనకి ఇందులో కనిపిస్తుంది. అంటే బతకడానికి చేసిన పోరాటం ఏంటి, మనల కోసం చేసిన పోరాటం, అలాగే ఇన్స్టింక్ట్, డాగ్ యొక్క ఇన్స్టింక్ట్. సో హ్యూమన్ లిమిటేషన్స్, మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి, అది కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే అతను నేచర్ని రెస్పెక్ట్ చేయకపోవడం, అండర్ ఎస్టిమేట్ చేయడం, ఇవన్నీ. సో థీమ్స్, ఇందులో ఉన్న థీమ్స్ ఏంటి, ఇతివృత్తాలు ఏంటి. ద స్టోరీ డెల్వ్స్ ఇంటూ సెవరల్ కోర్ థీమ్స్ విత్ మోస్ట్ ప్రామినెంట్ బీయింగ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ హ్యూమానిటీ అండ్ నేచర్. సో ఇందులో చాలా థీమ్స్ ఉన్నాయి, కానీ
ముఖ్యమైనది హ్యూమానిటీ అండ్ నేచర్ కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. ఈ మనుషులకి నేచర్కి మధ్యలో సంఘర్షణ ఇందులో మనకి కనిపిస్తుంది. అనదర్ కీ థీమ్ ఈస్ అరోగెన్స్ అండ్ ద లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇంకొక థీమ్ మనకి ఏమొస్తుంది, అరోగెన్స్, అతను అరోగెంట్ గా ఉండడం, అలాగే లిమిట్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సో మనిషి మేధస్సు కూడా కొన్ని సరిహద్దులు, కొన్ని బౌండరీస్ ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలాగే అరోగెంట్ గా ఉన్నాడు, ఇతను అహంకారంగా ఉన్నాడు, నేచర్ను రెస్పెక్ట్ చేయకుండా తాను ఓవర్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళాడు. ద మ్యాన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ఎబిలిటీస్ అండ్ డిస్పెన్షన్ ఆఫ్ లోకల్ విజ్డమ్ లెడ్ టు హిస్ డౌన్ఫాల్. సో లోకల్ విజ్డమ్ లేదు అతనికి, ఆ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన విజ్డమ్ను, సలహాను పాటించలేదు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డార్విన్ ఐడియాస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ హౌ ద మ్యాన్స్ ల్యాక్ ఆఫ్ అడాప్టేషన్ డూమ్స్ హిమ్ వైల్ ద డాగ్ థ్రైవ్స్. సో ఇక్కడ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, సో ఇక్కడ చాలా ఫిట్ గా ఉన్నవాడే మనుగడ సాధించగలడు అనేది ఒక డార్విన్ యొక్క సిద్ధాంతం. సో అది మనకి ఇందులో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనిషి ప్రొటాగనిస్ట్ ఆ పరిస్థితులకి అడాప్ట్ చేసుకోలేకపోతాడు, సో తనను తాను ఆ పరిస్థితులకి మలుచుకోలేకపోతాడు, దానివల్ల అతను నాశనం చెందుతాడు. వైల్ ద డాగ్ థ్రైవ్స్, కానీ డాగ్ మాత్రం దానికి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి కాబట్టి అది విజయవంతంగా ముందుకు వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ అనాలిసిస్. ప్రొటాగనిస్ట్ హ్యాస్ సెవెరల్ కీ క్యారెక్టర్ ట్రేట్స్. కొన్ని లక్షణాలు, ఈ పాత్ర యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. అరోగెన్స్, అహంకారం ఉంది ఈ క్యారెక్టర్కి, మెయిన్ క్యారెక్టర్కి. ఈజ్ ఓవర్లీ కాన్ఫిడెంట్ ఇన్ హిమ్సెల్ఫ్, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్దో ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ వింటర్ ఇన్ ద ఏరియా, ఇతనికి ఆ ఏరియా కొత్తది అయినా ఇది మొదటిసారి వింటర్ లో అతను ఇక్కడ ప్రయాణం చేస్తాడు. ఈ రిఫ్యూజెస్ టు లిసన్ టు ద వైజ్ అడ్వైస్ ఆఫ్ ఎ మోర్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. సో ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, అనుభవజ్ఞ ముసలి వ్యక్తి చెప్పిన విషయాన్ని అతను పెడచోట పెట్టాడు. బిలీవింగ్ హీ కెన్ హ్యాండిల్ ద జర్నీ టు క్యాంప్ ఆన్ హిస్ ఓన్, తాను సొంతంగా వెళ్ళాలని నమ్ముతాడు అనమాట. అన్ఇమాజినేటివ్, రెండవ క్యారెక్టర్ లక్షణం, ఊహించలేకపోవడం. Author described man as being not able to imagine. He understands that it is cold, at least 50 below, but he doesn't understand the consequences of such temperatures. సో ఇతను ఊహించలేకపోవడం, ముందు ఏం జరుగుతుంది అనేది ఊహించలేకపోవడం. ఎందుకంటే ఇది చల్లగా ఉందని తెలుసు అతనికి, అట్లీస్ట్ 50 బిలో, -50లో ఉన్నాడు, -75లో ఉన్నాడు, కానీ దాని పరిణామాలు, కాన్సిక్వెన్సెస్, ఈ టెంపరేచర్స్ తగ్గిపోయడం వల్ల కాన్సిక్వెన్సెస్ అతను అర్థం చేసుకోలేకపోతాడు. అది అతను చేసిన తప్పు. తర్వాత డిస్రెస్పెక్ట్ఫుల్, ఓకే, గౌరవించకపోవడం. ఈ డజంట్ రెస్పెక్ట్ ద ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఆర్ ద ఓల్డ్ మ్యాన్ అడ్వైజ్ రిసీవ్స్. సో ముసలి వ్యక్తి ఇచ్చిన, ఓల్డ్ మ్యాన్ ఎక్స్పీరియన్స్డ్ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన సలహాను రెస్పెక్ట్ చేయకపోవడము, అలాగే నేచర్ని రెస్పెక్ట్ చేయడం, ప్రకృతిని కూడా మనం గౌరవించకపోవడం వల్ల అనేది ఒక ఇతని యొక్క లక్షణం. సో ఈ 3 లక్షణాలు ఇతను కూడడం వల్ల అతను మరణం సంభవించింది. సో నెక్స్ట్ గ్లోజరీ. ఇన్స్టింక్ట్ అంటే సహజ జ్ఞానం, పుట్టుకతో వచ్చేది. డాగ్కి ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. అరోగెన్స్, అహంకారం. అడాప్టేషన్, సమయానుకూలంగా మార్చుకోవడం, ఆ పరిస్థితి తగ్గట్టుగా మార్చుకోవడం. ఇతను ఆ కోల్డ్ వెదర్లో తనను తాను రూపాంతరం చెందించుకోలేకపోయాడు, మార్చుకోలేకపోయాడు, అడాప్ట్ చేసుకోలేకపోయాడు. ఈ అరోగెన్స్, అహంకారం వల్లనే అతనికి చావు వచ్చింది. డూమ్స్, వినాశనం. ట్రేట్స్, లక్షణాలు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సమ్మరీని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చదవండి.